వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ తెర మీదకు వచ్చింది రాజధాని వివాదం. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి మావిగన్ను విమర్శిస్తూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అమరావతి భూములపైన విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. భారీ ల్యాండ్ పూలింగ్ స్కామ్ జరిగిందంటూ కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. అమరావతి పైన కోర్టును ఆశ్రయించబోతున్నట్లుగా కూడా విజయసాయిరెడ్డి ప్రకటించారు. చట్ట విరుద్ధంగా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటుందని, దానిపైన న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా ప్రకటించారు. మాజీ ఎంపీ ప్రధానంగా 1,00,000 ఎకరాలు రాజధాని ఏం చేసుకుంటారంటూ కూడా నిలదీస్తున్నారు. మావిగన్ వల్ల ప్రయోజనం ఏంటంటూ కూడా జగన్ ను ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. మొత్తం మీద రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరోసారి మావిగన్ అనేటువంటి అంశాన్ని ప్రస్తావించడం, ఓవైపు రాజధాని ఏకైక రాజధాని అంటూ కూడా ఏపీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే అమరావతి, మరోవైపు మావిగన్ రెండింటిపైన విమర్శలు గుప్పించినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఇందుకు విజయసాయిరెడ్డి కామెంట్స్ కు కారణమైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. On the battle, Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for ISRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue. For them, we'll put it up in the manifesto also. Mavigan, ISRCP. We will stand by it. Let's see how people will vote. Yeah, my next election would be fought on the battle. Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for ISRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue. For them, we'll put it up in the manifesto also. Mavigan, ISRCP. We will stand by it. Let's see how people will vote. ఇది మాజీ సీఎం చేసినటువంటి కామెంట్. మావిగన్ కావాలి అనుకునే వారు వైసీపీకి ఓటు వేస్తారు, అమరావతి కావాలనుకున్న వారు చంద్రబాబుతో వెళ్తారు అనేటువంటి రీతిలో మాజీ ముఖ్యమంత్రి ప్రస్తావించడం. ఇప్పుడు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసినటువంటి కామెంట్ కూడా అలాగే కనబడుతుంది. అయితే అమరావతి పైన కోర్టును ఆశ్రయించబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, అమరావతి పైన కోర్టును ఆశ్రయించబోతున్నట్లుగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడం, సో ఎలా చూడొచ్చుంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు మావిగన్ అంశం ఒక సంచలనమైందని చెప్పొచ్చు. ఒకవైపు జగన్ మావిగన్ శ్యామ్ తో ఎన్నికలకు వెళ్తామంటూ ప్రకటన చేశారు. మరోపక్క అమరావతి పైన సీఎం చంద్రబాబు నాయుడు గతంలో మూడు రాజధానులు ఏమయ్యాయి, ప్రస్తుతం మళ్ళీ మావిగన్ అంటూ కొత్త అంశాన్ని జగన్ తెరపైకి తెచ్చారని ఆయన విమర్శలు కురిపిస్తున్నారు. ఈ అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు మాటల యుద్ధం జరుగుతున్న సమయంలో విజయసాయిరెడ్డి నేరుగా విభజన చట్టంలోనే అటు మచిలీపట్నం, ఇటు గుంటూరు, కృష్ణా జిల్లాల అభివృద్ధికి సంబంధించిన అభివృద్ధి చేయాలి, శివరామన్ కమిషన్ కూడా సూచించిన అంశాలను అటు జగన్, ఇటు చంద్రబాబు నాయుడు పక్కన పెట్టారు. ఈ పక్కన పెట్టడం వల్లే ఇప్పుడు మళ్ళీ రాజధాని సమస్య ఉత్పన్నం అవుతుంది. ఇటు అమరావతిపై కూడా ఒక పౌరుడిగా నేను కోర్టుకి వెళ్తాను, కోర్టులో సవాల్ చేస్తాను, కోర్టులో పిటిషన్ వేస్తానంటూ విజయసాయిరెడ్డి విభజన చట్టంలో ఉన్న అంశాలను మరోసారి విజయసాయిరెడ్డి తెరపైకి తెచ్చారు. 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దాదాపు 10 ఏళ్ల తర్వాత ఇంకా రాజధాని ఎక్కడ ఉండాలనే చర్చ నడుస్తుంది. దానికి సిగ్గుపడాల్సిన అంశం అంటూ ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్రం విడిపోయిన 15 ఏళ్ల తర్వాత 2029 ఎన్నికలు జరుగుతాయని, ఆ ఎన్నికల్లో రాజధాని అంశం కాదంటూ విజయసాయిరెడ్డి ఒక ప్రకటన కూడా చేశారు. అయితే వీటన్నిటిపైన ఆయన నేరుగా నేను అమరావతి పైన కూడా కోర్టును ఆశ్రయిస్తాను. గతంలో ఏదైతే శివరామకృష్ణన్ కమిటీ విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి VGTM కాన్సెప్ట్ శివరామకృష్ణన్ కమిటీని నివేదించింది. అయితే రెండు ప్రభుత్వాలు వాటిని బుట్ట దాఖలు చేశాయి. అటు చంద్రబాబు నాయుడు, ఇటు జగన్ గతంలో 3 రాజధానులు అంటూ, ఇటు చంద్రబాబు నాయుడు అమరావతి అంటూ, ప్రస్తుతం జగన్ మళ్ళీ మావిగన్ అంటూ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. వీటన్నిటిపైన తాను హైకోర్టును ఆశ్రయిస్తాను, హైకోర్టులో పిటిషన్ వేస్తానంటూ సాయిరెడ్డి ప్రకటించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక కలకలం. కానీ కిరణ్, ఆల్రెడీ పార్లమెంట్ రీసెంట్ గా చట్టం చేయడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో క్లియర్ కట్ గా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటూ కూడా పార్లమెంట్ రీసెంట్ గా చట్టం చేసింది. ఇప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే సో ఎంతవరకు విచారణకు అర్హత ఉంటుంది అనుకోవచ్చు?
సిరాజ్, ఇక్కడ అమరావతికి సంబంధించిన అంశంలో జగన్మోహన్ రెడ్డి ఒక స్టాండ్ పై ఉన్నారు, చంద్రబాబు నాయుడు మరో స్టాండ్ పై ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా విజయసాయి రెడ్డి అమరావతిలో అయ్యే ఖర్చు, అమరావతికి అయ్యే ఖర్చు భారీ స్థాయిలో ఉంటుంది. దాదాపు 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. అందులో బిల్డింగ్లకి 50,000 కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు ఇందులో అవినీతి జరుగుతుంది. గతంలో వైసీపీ అయితే అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతిలో జరుగుతున్న అవినీతికి తాము వ్యతిరేకం అంటూ వైసీపీ ప్రకటించింది. అదే కోణంలో విజయసాయి రెడ్డి అమరావతిలో భారీ స్థాయిలో నిధులు వెచ్చించినప్పుడు అక్కడ 25 నుంచి 30% అవినీతి జరిగే అవకాశాలు ఉన్నాయి. అమరావతికి వ్యతిరేకం కాదు అంటేనే అమరావతిలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకం. దాదాపు 15,000 కోట్లు లంచాలే తీసుకునే పరిస్థితులు ఉన్నాయంటూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపితే, అయితే ఇక్కడ జగన్ మావిగన్ అనడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే ఆయన జగన్ కూడా ప్రశ్నించారు. మరో మూడేళ్లలో జరుగుతున్న నిర్మాణాలన్నీ కంప్లీట్ చేస్తారా? ఇప్పుడు జరగబోయే అభివృద్ధి పనులన్నీ 3 ఏళ్లలో కంప్లీట్ అవుతాయా? 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం అవుతుందా? రాజధాని నిర్మించడం అంటే అవినీతికి ఆస్కారం ఉన్న బిల్డింగ్లు ఏ పార్టీ కట్టాలనే అంశంపైన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మరోపక్క కమిషన్లు భారీగా దండుకుంటుంది ప్రభుత్వం అనే కోణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, మరోపక్క అవినీతి నిర్మూలించడానికి లేదా అవినీతిని కట్టడి చేయడానికి తన అమరావతి పైన కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం. ఒకవైపు జగన్ మాట్లాడిన మావిగన్ ని వ్యతిరేకిస్తూ, మరోపక్క అమరావతిలో అవినీతి జరుగుతుంది, అవినీతికి వ్యతిరేకంగా తన కోర్టును ఆశ్రయిస్తానంటూ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల చర్చనీయాంశం. 2 ప్రభుత్వాలు కూడా శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్ర విభజన జరగకముందే శివరామకృష్ణన్ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇటు జగన్ కావచ్చు, ఎవరూ ముందుకెళ్ళలేదు. జగన్ 3 రాజధానులు అన్నారు, తర్వాత దాన్ని స్టాండ్ మార్చుకున్నారు. ప్రస్తుతం నావిగన్ అంటున్నారు. 2014 నుంచి సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి చుట్టే ఆయన కేంద్రీకరించున్నారు. ఇక్కడ అమరావతిలో జరుగుతున్న అభివృద్ధికి వ్యతిరేకం కాదు, అమరావతిలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకం అంటూ ఒకవైపు వైసీపీ ఫైట్ చేస్తున్నా, మరొక విజయసాయి రెడ్డి అమరావతిలో అవినీతి జరుగుతుంది, 25 నుంచి 30% అవినీతికి ఆస్కారం ఉంది, అక్కడ నిర్మిస్తున్న బిల్డింగుల్లో ఆ బిల్డింగ్ కు సంబంధించిన ఏవైతే స్క్వేర్ ఫీట్ల ధరల్లో కూడా భారీ స్థాయి వ్యత్యాసాలు ఉన్నాయి. ఢిల్లీలో ఒక ధర ఉంటే అమరావతిలో అంతకు త్రిబల్ ధర ఉంది. ఆడ 4,000 చదరపు మీటర్ నిర్మాణానికి ఖర్చు అయితే ఇక్కడ దాదాపు 12,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి అమరావతిలో జరుగుతున్న నిర్మాణాల్లో అవినీతి జరుగుతుంది, అవినీతికి ఆస్కారం ఇస్తుంది ప్రభుత్వం అంటూ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చర్చనీయాంశం. మరొక అవినీతి అంశం పైన, అమరావతి రాజధానిలో జరుగుతున్న అవినీతి పైన తాను కోర్టుకెళ్తానంటూ సాయిరెడ్డి చెప్పడం ఇప్పుడు ఇది మరో రాజకీయాల్లో చర్చనీయాంశం. మరొక విజయసాయి రెడ్డి కొద్ది రోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ రాజకీయాలకు దూరంగా ఉన్న సాయిరెడ్డి ఒకసారి మళ్ళీ యాక్టివ్ అయ్యి ఆయన ట్విట్టర్ ద్వారా నేరుగా అటు ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నా, మరోపక్క ఇటు జగన్ చంద్రబాబు నాయుడు విమర్శిస్తూ ఆయన అమరావతి పైన కోర్టుకెళ్తానని ప్రకటించాడు. ఇప్పుడు ఒక సంచలనం అయింది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో రాజధాని వివాదం మాత్రం మళ్ళీ తెర మీదకి వచ్చింది. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓవైపు కూటమి ప్రభుత్వం అమరావతి, మరోవైపు విపక్ష వైసీపీ మావిగన్ అనేటువంటి అంశంతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ 2 అంశాలపైన ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తూ కూడా విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. అమరావతిలో భారీ స్థాయిలో అవినీతి జరుగుతుందంటూ కూడా సాయిరెడ్డి విమర్శిస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ లో స్కామ్ జరిగింది, అమరావతి పైన నేను కోర్టుకు వెళ్తానంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ఇప్పటికే చట్ట విరుద్ధంగా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటుంది. గతంలో శివరామకృష్ణన్ చెప్పినటువంటి కమిటీకి విరుద్ధంగా రాజధానిని ఎంపిక చేశారు. 1,00,000 ఎకరాల రాజధానిని ఏం చేసుకుంటారు? సో పూర్తి స్థాయిలో అమరావతిలో భారీ స్థాయిలో అవినీతి జరుగుతుందంటూ కూడా ఆయన ప్రస్తావిస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్ గా విపక్ష వైసీపీ మరోసారి ప్రస్తావించినటువంటి మావిగన్ పైన కూడా ఆయన ప్రయోజనం లేదంటూ కూడా ట్వీట్ చేశారు. చూడాలి, రాజధాని అంశం రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో మావిగన్ అనేటువంటి ప్రధానమైనటువంటి స్టాండ్ పైన వైసీపీ ముందుకు వెళ్తుంది. అమరావతిని సకాలంలో ఎలాగైనా పూర్తి చేస్తాం, అమరావతిని పూర్తి చేసి మాత్రమే ఎన్నికలకు వెళ్తామంటూ కూడా కూటమి నేతలు ముందుకు వెళ్తున్నారు. మరోవైపు ఈ 2 అంశాలు పక్కన పెట్టేసి అమరావతి పైన పూర్తి స్థాయిలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానంటూ కూడా విజయసాయి రెడ్డి తాజాగా చేసినటువంటి కామెంట్, రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టం, ఈ మొత్తం అంశంతో రాజధాని అంశం మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారుతుంది.